హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్‌లో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి. ఈరోజైతే చాలా మంచి హార్వెస్ట్ ఉంది. మీరు మీరు చివరి వరకు చూడండి. ఈరోజు మన గార్డెన్‌లో రోజు రోజుకి ఎక్కువనే వస్తున్నది హార్వెస్ట్. ఈరోజు కూడా మంచి హార్వెస్ట్ ఉందండి. అవేమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి. ఇప్పుడు మన గార్డెన్‌లో బుడమ ఉందండి. ఏమంటారు పప్పు దోస, బుడమ దోస ఉంటది కదా! అదైతే మంచిగా రెడీ అయింది. ఎంత పెద్ద పెద్దగా అయినాయో చూపిస్తా ఇప్పుడు. ఇంత పెద్దగా అయినాయండి. చూడండి ఇక్కడ. ఇగో, ఇగో నా వెనకాలనే ఉన్నాయి చూడండి. ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో చూడండి. ఈడొకటి ఉంది. ఇగో మళ్ళీ ఇగో చూడండి ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది. ఇగో మళ్ళా ఇక్కడ ఒకటి 3. మళ్ళీ ఇగొకటి చూడండి ఎంత పెద్ద సైజో. ఫస్ట్ టైం చూస్తున్నా నేను గార్డెన్ పెట్టినప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇంత పెద్ద పెద్ద సైజు ఒకటొకటి అయితే 1/2 kg అంత ఉందండి. ఇదైతే మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇవి ఈ భూమిలో ఉంటే ఇంత మంచిగా ఉంటుంది చూడండి. పంట సూపర్ వచ్చింది. చూస్తారు కదా బుడుమ. మేమైతే బుడుమకాయ అంటాము. మా సైడ్ అయితే బుడుమకాయ అంటారు. తెలంగాణలో నిజానికి బుడుమకాయ అని అంటాము. కొంతమంది దోస అంటారు, కొంతమంది పప్పు దోస అంటారు. నిజానికి అయితే ఇదైతే బుడుమకాయ అండి. ఇది పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, మన ఇష్టం ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది ఒక్కొక్కటి. చూస్తారు కదా మంచి కలర్ వచ్చింది. ఇంకా కట్ చేద్దాం. ఇదైతే ఇలా పెట్టుకుందాం. ఈ మొక్క అయితే ఎట్లా ఇంత బరువు ఎట్లా ఆపిందో ఏమోనండి. చిన్న మొక్క పాపము బరువు అయితే మస్తు ఆపింది చూడండి. ఇగో ఎంత వేలాడుతున్నాయో ఇక్కడ. ఇగో చూస్తారు కదా ఇక్కడ వరకు. ఇవి కట్ చేసుకున్నాక మళ్ళీ కొత్తగా పూత స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అవుతాయి. ఈ ఎండాకాలము మనకి చలవ చేస్తాయి అన్నమాట ఈ బుడమకాయలు. చూడండి ఇప్పుడైతే 4 ఉన్నాయి. 4 కట్ చేసుకున్నా. ఇక్కడ ఇంకా తీగ అయితే ఇక్కడ వెళ్ళిపోతుందండి. అంతవరకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి బుడమ దోస. చూద్దాం రండి. మొలిచిందని చెప్పాను కదా. ఇగో ఇట్లుంది నిజానికి. ఇగో ఇక్కడ అయితే ఒకటి రెడీ అయిందండి. ఇక్కడ చూడండి ఇక్కడ బుడమ. ఇక్కడ ఒకటి రెడీ అయింది. ఇది కట్ చేద్దాం. ఇది ఇంకో రకం బుడమ. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా కిందికి ఇంకున్నాయి చూడండి. ఇది కూడా రెడీ అయింది. ఎర్రగా పచ్చగా అయిపోయింది. చిన్నగానే ఉన్నది, పచ్చగా అయిపోయింది. ఇక ఈడొకటి ఉంది. చాలా అవుతాయండి ఈ మొక్కకైతే కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ. ఇక ఈడ కూడా ఒకటి ఉంది. ఇది ఇంకా కొంచెం రెడీ కావాలండి. ఇది ఉండని. ఇంకా ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం రండి. ఇక్కడ ఎంత గడ్డి అవన్నీ మొలిచినాయి మళ్ళీ. ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కాయలు ఎంత బాగున్నాయో. ఇగో కాయలు చాలా కాయలు అయినాయి. ఇది తీసేయమంటారు మా ఇంట్లో. నేను నాకు తీసేయబుద్ది పీకేయమంటారు, కానీ నేను పీకేస్తలేనండి. ఎందుకంటే కాయలు మంచిగా వస్తున్నాయి కదా. ఉండని ఇప్పుడు వర్షాకాలం వరకు ఈ మడి ఖాళీగానే ఉంటది కదా అని చెప్పి అట్లనే ఉంచిన. ఇగో ఈడొకటి ఉంది. ఇగో కాయలు మస్తు అవుతున్నాయి. ఇగో ఈడొక కాయ ఉంది. ఇగో ఈడొక కాయ ఉంది. కాయలు మస్తున్నాయి చూడండి. మస్తు కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ. ఇది ఒత్తుగా అయింది. లోపల చాలా ఉన్నాయి కాయలు. ఇగో చూడండి. ఇగో కాయలు చూడండి ఉన్నాయండి. ఉండనిగా ఇవి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ బెండ మొక్కలు చూడండి. ఇవి ఏనుగుదంతం బెండ మొక్కలు. ఎంత పెద్దగా అవుతున్నాయో. ఆకులు చూడండి ఎంత వెడల్పు అవుతున్నాయో బలంగా. మన మిద్దె మీద ఉన్నాయి కానీ ఇంత బలంగా రాలేవు. ఇగో చూడండి ఇవి ఆకులు. చెట్టు ఎంత బాగా వచ్చిందో అప్పుడు అంతవరకు. ఇప్పుడు మెల్లగా చిగుర్లు వస్తున్నాయి, అంటే పిందెలు అవుతున్నాయి. ఇగో చూడండి ఇక్కడ మెల్లగా పిందెలు స్టార్ట్ అయినాయి. ఇగో ఇవి ఏనుగుదంతం బెండలు అనమాట. ఆడదాకా వచ్చేస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా అవే. ఇవన్నీ బెండ మొక్కలే. అక్కడ గోకర మన హార్వెస్ట్ చేసుకున్నా. ఇంకా చూడాలి ఉన్నదేమో. ఇప్పుడు మళ్ళీ అక్కడ పోతుంటే కనిపిస్తున్నాయి ఇవి. ఇగో చూడండి ఇక్కడ చూడండి ఎంతగానం అవుతున్నాయి. ఈ మొక్క అయితే అందుకే తీసేస్తలేనండి. ఎన్ని అవుతాయో మస్తు అవుతాయి అంట ఈ మొక్కకి. ఇది ముందు కూడా ఈ ప్లాట్ లో ఒకసారి ఎన్నో మొలిచిందంట. మళ్ళీ అది మొన్న ట్రాక్టర్ దున్నుతుంటే ఎట్లనో మొలక పడ్డట్టుంది. నేను వేసుకున్నది అయితే కాదు. అందు గురించి చాలా అవుతాయి అంటే అట్లనే వదిలేసిన అనమాట. ఇంకా చూడండి నిజానికి కుచ్చులుగా మంచిగా వస్తున్నది బుడమ దోస అయితే. చూడండి
రాడీస్ రెడీ అయిందండి. చూద్దాం. ఇది చూడండి, మొన్న అయితే బురద బురద ఉండే, మనం వాటర్ పట్టినాక తీసినాం కదా, ఇప్పుడు ఎంత మంచిగా వస్తుంది చూడండి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి మొన్న మొన్న మొలిచినాయి కదా, చిన్నగా ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఈ మడిలో అయితే చీమలు ఉన్నాయండి. ఎర్ర చీమలు అయితే ఇట్లా చిలక చీమలు అంటారు కదా, అవి చాలా ఉన్నాయి. కరిస్తే అయితే చాలా మంటలేస్తుందండి. ఈ మడిలో అయితే బాగా ఇట్లా మనం హార్వెస్ట్ చేసుకుంటుంటే కూడా చేతిలో కరుస్తుంటాయి అన్నమాట. చూసి జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నా. ఇరిగిపోతున్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్నగా అయినాయి, ఎండసరికి మొలిచినాయండి ఇవన్నీ. మొన్న హార్వెస్ట్ లో చాలా వచ్చినాయి కదా, ఇప్పుడు కొన్ని తక్కువ వచ్చినాయి. అయినా సరే పర్లేదండి, మన ఇంటి పూర్తికి అయితే సరిపోతాయి. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే ఇక్కడ రెడీ అయినాయి. అక్కడ ఇగో కాయలు చూడండి, కొంచెం ఆకులు ముడతా ఉన్నాయి కానీ కాయలు అయితే సూపర్ వస్తున్నాయండి. అక్కడ వరకు అయినాయి చూడండి. ఇవన్నీ మనం కట్ చేద్దాం, అంటే రెడీ అయినాయి కట్ చేద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ పంట అనమాట. ఇవైతే తీసేసుకుందాం మనం. ఇవి మేము కట్టెలు కట్టుకున్నాం కదా, అందు గురించి మంచిగా నిలబడ్డాయి. ఉన్న కాడికి కట్ చేసుకుందాము, ఎక్కువైతే కాలేవు. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయండి, తెంపుదాం. ఇక్కడ చూడండి, పొట్లకాయ, పిచ్చుక పొట్ల మంచిగా రెడీ అయింది. చిన్నగా అవుతున్నాయండి, ఇంత కొద్ది పెద్ద అయితే రావట్లేదు మరి ఎందుకో. ఇగో పిచ్చుక పొట్ల. మళ్ళీ బీరకాయలు కూడా రెడీ అయినాయి, కట్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో బీరకాయ, మస్తు పెద్దగా అయింది. ఈడొక పిచ్చుక పొట్ల అవుతుంది, ఇది చిన్నగా ఉంది, రెడీ అవుతుంది. పచ్చిమిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి. మనకి ఇంట్లోకి కూడా లేవండి, తెంపేసుకుందాం ఇక టకటక పచ్చిమిరపకాయలు. చూడండి ఎంత బాగున్నాయో మిరపకాయలు. కొంచెము ఇవి దెబ్బ తెంపనికి రాదండి, కొంచెము చూసి తెంపుకోవాలి, కొంచెం నిదానమైన తెంపుకోవాలి. ఇవన్నీ లేతగా ఉన్నాయి, రెడీ అయినాయి కట్ చేసుకుంటున్నా. ఇంకో మొక్కకు తెంపుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి చూడండి. మంచిగా ఉన్నాయి. అంటే ఈ నల్లకాయలు అయితే ముడత రాలేవు, బజ్జిమిర్చి కొంచెం ముడత వచ్చినాయి అనమాట. బజ్జిమిర్చి అంటే నేను లావు మిర్చి అనుకున్నా, నర్సరీ నుంచి తెచ్చినాయి, లావు రాలేవు, నార్మల్. ఈ వర్షాకాలము బాగుంటాయి, ఈ వర్షాకాలం వెళ్ళిపోయేంత వరకు ఈ మిరప చెట్లు బాగుంటాయి, ఏం కాదు. ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా బాగుంటాయి. ఎండాకాలంలో మంచిగా ఉండవు, ముడతొస్తాయి. ఇది ఎండాకాలమే కానీ ఇక ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం అయిపోయేంత వరకు మంచిగా కాపుస్తాయి. ఒక్కొక్క దానికి మస్తు హీల్డ్ వస్తుంది చూడు నువ్వు, రంగరంగ ముడత కూడా రాదు వానాకాలంలో. ఇక చూడండి మంచిగా వస్తున్నాయి, చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇక కాయలు కూడా మంచిగా ఉన్నాయి. ఇది భూమి ఎట్లుందంటే రేగడి భూమి కాదు కదా, చిలక భూమి లెక్క ఉంది కింద. అందు గురించి మనం ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఇట్లా మంచిగా భూమి ఇనుకుపోతుంది. ఎక్కువ నీళ్లు స్టోర్ ఉంటే ఆ మిరప చెట్లకు ముడత వస్తుంది. ఇవి ఎప్పటికప్పుడు డ్రై అయిపోతున్నాయి అనమాట. భూమి కొంచెం మట్టి ఇసుక భూమి లెక్క ఉందన్నమాట.
రేగడి భూమి లెక్క లేదు, ఇసుక భూమి లెక్క ఉంది. బంకమట్టి లెక్క ఉంటే చెట్లు ఖరాబ్ అవుతాయి, ఎక్కువ నీళ్ళు పోస్తాయి. ఇది అట్లా లేదనమాట, ఉష్క శాతము ఎక్కువ ఉంది మట్టిలో, అందు గురించి మొక్కలు హెల్తీగా ఉన్నాయి అన్నమాట, ఖరాబ్ కాకుండా. చూడండి ఇక్కడ, ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, కనిపిస్తలేవు అక్కడ, కనిపిస్తున్నాయా? చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో మిరపకాయలు అయితే వస్తున్నాయండి. అంటే మన మిద్దె తోటలో అయితే ఒకటే ఒక చెట్టు ఉంది, అది కూడా సూర్యముఖి చెట్టు ఉంది. ఇన్ని రోజులు దాంతో ఎట్లనో అట్లా కొన్ని కొన్ని గడిపినా బయట అయితే కొనకరాలేదండి. వర్షం వస్తుంది, వర్షం స్టార్ట్ అవుతుంది. వాన పడితే బాగుండే, ఇప్పుడు మనం పోయినాక పడితే ఇంకా బాగుంటుంది. ఈ రోజు అయితే వర్షం పడేటట్టు ఉందండి, ఉరుముతుంది. సాయంత్రం అయితే 5:30 అవుతుంది. మేఘాలు అయితే వానమోగులు అయితే అయ్యింది. వర్షం పడితే బాగుండు, నీళ్ళు పట్టడం తప్పుతుండే, కానీ పడుతుందో పడదో. ఉరుముతుంది, మీకు సౌండ్ వస్తుందో లేదో కానీ ఉరుముతుందండి. ఇప్పుడు వస్తుంది గాలి, మంచిగా చల్లగా ఉంది వాతావరణం. ఇంతవరకు అయితే ఉబ్బరిచ్చినుండే, ఇప్పుడు చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. బాగా అయితే ఇంకా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కిలో వెళ్ళినాయి మిద్దె తోటలు అయితే. అవును, చాలా వస్తాయి. ఈ వర్షాకాలం బాగా వస్తాయి, ఇంకా వర్షాకాలం వచ్చినాక చూడు ఇంకా చాలా వస్తాయి. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉందండి, మంచిగా ఉంది మొక్క. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మొక్కల్ని. దానికి తెంపుదాము. ఇది నల్ల మిర్చి అనమాట, ఇప్పుడు బజ్జి మిర్చి అని ఇచ్చిండ్రు, అది కూడా చూపిస్తా ఇప్పుడు. అది చిలకపచ్చ కలర్ ఉంటుంది, కొంచెం లావు ఉంటుంది అంతే. నేను అనుకున్నా బజ్జి మిర్చి అంటే లావు ఉంటుంది కదా, అది అనుకొని తెచ్చుకున్నా, అది కాదండి. చూపిస్తా ఇప్పుడే. ఇంకా చూడండి, కొమ్మలు ఇట్లా తిరిగిపోతాయి, దబదబ తెంపుతాయి. ఇగో ఇక్కడ చూడండి ఎట్లున్నాయో, ఇక్కడ చూస్తారు కదా. ఈ చిన్న మొక్కకు కూడా చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ బజ్జి మిర్చి, నేను ఇప్పటివరకు అన్నాను కదా బజ్జి మిర్చి అని. ఇది బజ్జి మిర్చి అని నాకు నర్సరీలో ఇచ్చిరండి. నేను ఇట్లా నన్ను చూపి, ఇట్లా లావు ఉంటుంది కదా బజ్జి మిర్చి, మనం బజ్జీలు వేసుకునే మిర్చీలు ఉంటాయి కదా, అవి కర్రీ కూడా చేసుకుంటారు కదా, అవి అనుకొని తెచ్చుకున్నా. కాకపోతే అవి కాదండి, ఇదే మిర్చి కానీ కొంచెం చిలకపచ్చ కలర్ ఉంది, కొంచెం లావు ఉంది అనమాట. ఇది బజ్జి మిర్చి అయితే అన్నారు ఎవరు, కానీ వాళ్ళు అనేసరికి నేను అదే అనుకొని తెచ్చుకున్నా. కానీ పర్లేదండి, ఇది కూడా మనం నార్మల్ మిర్చి లెక్క యూజ్ చేసుకోవచ్చు, కారం ఉంది బాగా. ఓకేనా అండి, తెంపుకుందాం ఇవి కూడా.
ఇక్కడ చూడండి, ఇవి కూడా హీల్డ్ బాగా వస్తుంది. కాకపోతే లావు మిర్చి అనుకొని తెచ్చుకున్నా నేను. పర్లేదు, ఏదో ఒకటి మనకు కారం ఉంటే చాలు. ఇవి కూడా మనం అచ్చం మిరపకాయల కూర కూడా చేసుకోవచ్చు అండి. వీటితోటి కూడా నార్మల్ మిర్చితోటి కూడా వీటి చేసుకోవచ్చు, బాగుంటుంది. చింతపులుసు పోసి కొంచెం నువ్వుల పొడి వేసి చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ కూడా చూడండి ఎట్లున్నాయి కాయలు. వీటితో కూడా మనము బజ్జీలు చేసుకోవచ్చు అండి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు నల్ల మిరపకాయల కంటే కొంచెం ఇవి కారం తక్కువ ఉంటాయి. వీటితో మనం బజ్జీలు చేసుకోవచ్చు. ఇగో ఈ చిన్న చెట్టుకి ఎంత ముద్దుగా అయినాయి చూడండి. చెట్టు ఏమో చిన్నగా ఉంది, కాయలు చూడండి పొట్టి పొట్టిగా మంచిగా అయినాయి. ఇగో ఇవైనా గ్రేటేనండి. ఈ సీజన్లో అయితే ముడత వస్తుంది. వీటికి కూడా ముడత ఉంది, లేదని కాదు, కానీ ఎట్లనో ముడత మంచిగా అవుతున్నాయి చెట్లు, ముడత పోతుంది అనమాట. వర్షాకాలం వరకల్లా మంచిగా అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంత ముద్దుగా ఉన్నాయో, ఆకులు తక్కువ కాయలు ఇట్లా ఉండాలన్నమాట. ఈ దానికి ముడత కూడా లేదు చూడండి, బాగుంది మొక్క. చూడండి ఇంకున్నాయా, చూస్తారు కదా. ఇంకా ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం. ఇగో ఈ చెట్టుకు కూడా ఉన్నాయి, 2-3 తెంపుకుందాం. చిలక పచ్చ కలరు మిరపకాయలు. రేట్స్ వస్తున్నాను చూడండి. మిరపకాయలు, బీరకాయ, మళ్ళీ ఒకటేమో పిచ్చుక పొట్ల, కొన్ని టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నామండి. చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా వస్తుందో మన గార్డెన్లో పంట. కలర్ఫుల్గా వస్తుంది. కొన్ని 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 స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా రాంగరంగా ఇంకా ఎక్కువ పెరిగేటట్టున్నాయి. కొత్త కొత్త మొక్కలు కూడా నాటుకుంటున్నా, అట్లొకటి ఇట్లొకటి. కీర దోస కూడా పెట్టుకున్నా కదా, ఒకటి వచ్చింది కదా, ఇంకా అవి ఇప్పుడు పిందెలు ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వస్తున్నట్టున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇన్ని హార్వెస్ట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ బెండకాయలు ఉన్నాయండి, కొన్ని కొన్ని చిన్న మొక్కలకే బెండకాయలు అయినాయి. అవి కూడా చూసి కట్ చేసుకుందాం రండి. ఇక్కడ జామ చెట్టు చూడండి ఎంత బాగా అయిందో. జామకాయలు అయితే మంచిగా అవుతున్నాయి. ఇక చూడండి, ఇవన్నీ పిందెలు అయితే భలే బాగా వస్తున్నాయి చూడండి. ఇగో అన్ని పిందెలు ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇక్కడ బెండ మొక్క ఉందండి, దీని పక్కల బెండకాయలు కట్ చేద్దాం. ఇక చూడండి ఇక్కడ బెండ మొక్క మంచిగా అయింది, కట్ చేద్దాం బెండకాయ. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది.
చూడండి ఇక్కడ ఏమంటారు రెడ్ తోటకూరనండి. రెడ్ తోటకూర రెడీ అయింది. కట్ చేద్దాం. ఈ గడ్డి కూడా పెరుగుతుందండి. దీంతో పాటు ఈ గడ్డి ఒక రోజు తీసేయాలి. టైం అస్సలు ఉండట్లేదు. ఇక్కడైతే తీసేద్దామండి. కట్ చేద్దామా పీకేద్దామా? కట్ చేద్దామా? ఇప్పుడైతే కట్ చేస్తానండి. కొంచెం పెద్దగా ఉంది కదా, మొన్న అంటే లేతగా ఉండే, నేను తీసేసిన. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఎంత బాగుంది చూడండి తోటకూర. కొంచెం కట్ చేద్దాము, అంత అవసరం లేదు. చూస్తారు కదండి, లేతగా మంచిగా ఉందండి ఈ తోటకూర. అయితే మంచిగా నేనైతే విత్తనాలు వేసుకున్నా. మట్టిలో కలిపి వేసుకుంటే మంచిగా దూరం దూరం పడతాయి. అయినా సరే నా దగ్గర అయితే దూరం దూరం, ఇంకా నేను మట్టిలో కలిపి వేసుకుంటే ఇంత దగ్గర దగ్గర పడ్డాయి. ఇంకా అచ్చ మొక్క దగ్గర వేసుకుంటే ఇంకెట్లా అవుతుండేనో. ఇంకా కొంచెం దూరం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా దగ్గర అయినాయి. అయినా సరే మంచిగానే వస్తుంది చూడండి ఆకు. ఇక్కడ పెట్టుకుందాం. చూడండి ఇక్కడ తోటకూర అయితే ఎంత మంచిగా వచ్చిందో. రెడ్ తోటకూర బీట్రూట్ కలర్ లో సూపర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంత ప్లేస్ లా కట్ చేసుకున్నాము. మళ్ళీ ఇవి చిగుర్లు వస్తాయండి. మొన్న అయితే మొత్తం బీకేసుకున్నా, కానీ ఈ రోజు కొంచెము ఈ దంటు ఏమంటారు, ఈ కాండం కొంచెం గట్టిగా అయింది కాబట్టి నేను ఇప్పుడు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా కొంచెం ఉందండి. ఇది మళ్ళీ ఇంకోసారికి వస్తుంది. అక్కడ కూడా ఉందండి, అక్కడ కూడా ఉంది చూడండి ఆ మడిలోనే. అది నెక్స్ట్ హార్వెస్ట్ కు తెంపుకుందామండి. ఇప్పుడైతే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా ఉంది, చాలా ఉంది రెడ్ తోటకూర అయితే. అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది అనమాట. ఇప్పుడైతే ఇంత కట్ చేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది గ్రీన్ తోటకూరనండి, పెరుగు తోటకూర అంటారు కదా అది. ఇది కూడా మంచిగా మొలిచింది. చూడండి కోడి జుట్టు కూర, కోడి జుట్టు కూర ఎంత బాగుందో. ఇక్కడ గులాబీ పువ్వు అయితే మంచిగా అయింది చూడండి. ఇక్కడ మల్లె పువ్వుల చెట్టు, ఇక్కడ బెండ మొక్కలు, అక్కడ చిక్కుడు చెట్టు చూడండి. ఇక్కడ లాంగ్ బీన్స్ మొక్క పై వరకు వస్తుంది. ఇప్పుడు మనము కొన్ని దొండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. దొండకాయలు అయితే మంచిగా వస్తున్నాయి రోజు రోజుకి. నిన్నగాక మొన్ననే కట్ చేసుకున్నా. ఇప్పుడు కొన్ని ఉన్నట్టున్నాయి, కట్ చేద్దాం. లేత లేతగా మంచిగా ఉన్నాయండి. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ వచ్చినాయి దొండకాయలు, మొన్న కట్ చేసుకుంటే 1/2 kg అన్ని, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి.
కొన్నే వచ్చినాయండి, ఎక్కువ కాలేవు. మొన్న తెంపినవి ఉన్నాయి, అవి ఇవి ఒక రోజు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పాలకూర కూడా రెడీ అయిందండి, కట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పాలకూర అయితే మంచిగా రెడీ అయింది. ఇగో ఎంత పెద్దగా ఏం చూడండి పాలకూర, కట్ చేసి నా కొద్ది వస్తుందండి మంచిగా. ఒక్కసారి ఇట్లా కట్ చేసుకుంటేనే మంచిగా సరిపోయేటట్టు వస్తుంది ఇంటి పుట్టికి. పప్పులకు మంచిగా అవుతుంది ఒకసారి. అంటే ఇప్పుడు ఒక దంటు కట్ చేసుకుంటే మనకు పప్పులకు సరిపోయేటంత వస్తుంది. చూడండి, 2 సార్లు కట్ చేయగానే చేయి నిండిపోయింది. ఇక్కడ పెడదాం ఫస్ట్. అన్నీ ఒకటేసారి వస్తున్నాయండి హార్వెస్ట్లు. ఉండి ఉండి నేనైతే హార్వెస్ట్లు చేసుకోలేకపోతున్నా, టైం సరిపోతలేదు. సాయంత్రం పూట నీళ్లు పట్టేది అప్పుడే ఉంటుంది, హార్వెస్ట్ చేసేది అప్పుడే ఉంటుంది. చీకటి అవుతుంది, హడావిడి అవుతుంది రోజు. మధ్యాహ్నం పూటనేమో ఎండ కొడుతుంది. అక్కడ ఇంకో గార్డెన్ కూడా ఉంది కదా, అక్కడ హార్వెస్ట్లు వస్తున్నాయి, అక్కడ చేసుకోవాలి. 2 పెట్టుకుంటే మంచిగా అన్ని మొక్కలు పెట్టుకుంది. మా మొక్కలు ఉంటాయని నేను 2 పెట్టుకుంటే నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది హార్వెస్ట్ కోసం. రోజు హార్వెస్ట్లు వస్తున్నాయి. ఇక్కడ మొత్తం కట్ చేద్దాం. ఎంత బాగా వస్తుంది చూడండి. కొత్తిమీర కూడా ఉంది ఇంకా. ఇగో ఈ పాలకూర ఎంత హైట్ వస్తుందో, హైట్ వెడల్పు ఫ్రెష్ ఉంది. చూడండి, ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొన్ని బీరకాయలు, ఒకటి పిచ్చుక పొట్ల, కొంచెం రాడిషు, మళ్ళీ బుడమకాయలు చూడండి ఎంత బాగా అయినాయో, కొన్ని దొండకాయలు, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర. రెడ్ తోటకూర అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు ఇంతకుముందు చూసిండ్రు కదా. మళ్ళీ గ్రీన్ తోటకూర, మళ్ళీ పాలకూర, ఇన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇంకా అక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలు అయితే యథావిధిగా ఉన్నాయండి, అవి అయితే రేపు కట్ చేసుకుంటాయి. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా బంతిపూలు, మళ్ళీ ఈ వంకాయలు, ఈ కొత్తిమీర రేపైతే కట్ చేసుకుంటా. ఇప్పుడైతే ఇవైతే హార్వెస్ట్ అయితే తెంపేసుకున్నానండి. ఇప్పుడైతే చీకటి అవుతుంది అనే ఉద్దేశంతో ఇంతవరకే వీడియో అయితే ఆపేస్తున్నా. చూస్తారు కదా ఎలా ఉన్నాయో మన కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి. ఈ బుడమకాయలు అయితే
బుడుమ దోస అంటారు కదా, పెద్ద పెద్ద సైజ్ వచ్చిందండి. సూపర్ వచ్చినాయి. నాకు మంచిగా అనిపించింది ఆ పంట అయితే. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వచ్చినాయి అనమాట. ఈ పాలకూర అయితే హైలైట్. ఇది తెంపినా కొద్దీ డబల్ డబల్ వస్తుంది. అన్ని మంచిగా వచ్చినాయండి. ఇది ఒకటి మంచిగా వచ్చింది, అదొకటి మంచిగా రాలేదు అనేది ఏమి లేదు, అన్ని బాగా వచ్చినాయి. ఓకేనా అండి. ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన గార్డెన్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.